ఇదొక సెల్ ఫోన్. దీన్ని మనం ఏదో ఒక దానికోసం రోజు యూజ్ చేస్తుంటాం. కానీ ఈ సెల్ ఫోన్ ఇంత ఎఫిషియెంట్గా పనిచేయడం వెనకాల సీక్రెట్ ఏంటో మీకు తెలుసా? ఈ డిజిటల్ రెవల్యూషన్ ఎరాలో మనకు ఏదో ఒక రోజు టెక్నాలజీ యొక్క అవసరం ఎల్లప్పుడూ ఉంటుంది. ఒక సింపుల్ ఎస్ఎంఎస్ నుంచి కాంప్లెక్స్ రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పేస్ టెక్నాలజీ, సూపర్ కంప్యూటింగ్ వంటి కాంప్లెక్స్ టాస్క్కి కూడా మనకు టెక్నాలజీ ఎంతో అవసరం. ఇటువంటి కాంప్లెక్స్ కంప్యూటింగ్ని ఎనేబుల్ చేసేది ఒక చిన్న డివైస్. ఈ డివైస్ ఎంత చిన్నగా ఉంటుందంటే మన ఫింగర్ టిప్ పైన, మన ఫింగర్ నెయిల్ కంటే చిన్నగా ఉంటుంది అనమాట. కొన్ని మిల్లీమీటర్ సైజ్ మాత్రమే ఉంటుంది. ఈ ఆబ్జెక్ట్ పేరే సెమీకండక్టర్. ఒక సింపుల్ ఎస్ఎంఎస్ చేయాలన్నా, ఒక కాల్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యన రీసెంట్గా స్నాప్చాట్లో స్నాప్ స్ట్రీక్స్ పెట్టాలి, ఏది చేసినా స్నాప్ పెట్టాలని ఒక ట్రెండ్ ఉంది చూసారా? దానికి ఫర్ ఎగ్జాంపుల్ NGL అని అనానిమస్ మెసేజెస్ ట్రెండ్ ఇన్స్టాగ్రామ్లో నడుస్తుంది కదా, అట్లాంటి వాటికి కూడా మనకి సెమీకండక్టర్ అనేది చాలా అవసరం అనమాట. కానీ ఈ సెమీకండక్టర్ వెనకాల ఒక పొలిటికల్ ఇష్యూ, ఒక సైన్స్, ఒక సప్లై చైన్ ఇష్యూ మరియు కొన్ని మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అవేంటో చూసేద్దాం మరి. A crisis is brewing in the auto sector, not just in India but across the world. It's a crisis that threatens to bring the global economy down, and it's happening because of chips. A computer chip is what we're talking about, what you call a semiconductor. These are small chips. The world has run out of them. Hi viewers, కొత్తగా వచ్చారా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. జనరలీ సెమీకండక్టర్స్ ని ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ లో ఎందుకు ప్రిఫర్ చేస్తారు? సెమీకండక్టర్ యొక్క కాన్సెప్ట్ ఏముంటుందంటే, సెమీకండక్టర్, ఇన్సులేటర్ అండ్ కండక్టర్ అని చెప్పి మనకి 3 ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఇన్సులేటర్, కండక్టర్ ఆర్ పోల్స్ అపార్ట్. ఇన్సులేటర్ కరెంట్ ని అలౌ చేయదు పాస్ చేయడానికి, కండక్టర్ కంప్లీట్ గా కరెంట్ ని అలౌ చేస్తుంది పాస్ చేయడానికి. ఇన్సులేటర్ కి ఎగ్జాంపుల్స్ మనం రబ్బర్ తీసుకుందాం, అండ్ ఫర్ కండక్టర్ కి ఎగ్జాంపుల్ మనం కాపర్ లేకపోతే సిల్వర్ తీసుకుందాం. సెమీకండక్టర్ ఎగ్జాంపుల్ సిలికాన్. అది మన ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ లో ఎక్కువగా వాడతారు. సో ఈ సెమీకండక్టర్ యొక్క అడ్వాంటేజ్ ఏంటిది? ఈ సెమీకండక్టర్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, సెమీకండక్టర్లో దాని యొక్క కండక్టివిటీని మనం ఆల్టర్ చేయొచ్చు అనమాట. ఎట్లా ఆల్టర్ చేస్తాం? కొన్ని కెమికల్స్ యాడ్ చేసి దాన్ని డోప్ చేస్తాం అనమాట. ఇంప్యూరిటీస్ యాడ్ చేసి ఆ కరెంట్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఈ సెమీకండక్టర్స్ని ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ యొక్క బ్రెయిన్గా కన్సిడర్ చేస్తారు. సో మీరు అనుకుంటుండొచ్చు, ఈ సెమీకండక్టర్స్ని ఎవరు మనకు తయారు చేసి ఇస్తారు? ఇండియాలో సెమీకండక్టర్స్ని ప్రొడ్యూస్ చేసేంత సత్తా ఉందా మనకు? అస్సలకే లేదు. మోస్ట్ ఆఫ్ ద చిప్స్, సిలికాన్ చిప్స్ అనేటివి మనకు తైవాన్ నుంచి వస్తాయి అన్నమాట. తైవాన్లో TSMC అని ఒక కంపెనీ ఉంది, తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అని చెప్పేసి. అక్కడ నుంచి మోస్ట్ ఆఫ్ ద చిప్స్ మ్యానుఫ్యాక్చర్ అయి తయారైతాయి అనమాట. మీరు ఈ మ్యాప్ చూసుకున్నట్లయితే డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్ జరుగుతుంది ఒక చిప్ని తయారు చేయడానికి. రీసెర్చ్ యునైటెడ్ స్టేట్స్లో అవుతే, మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం తైవాన్లో అవుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఏ కంట్రీస్కి చిప్ మ్యానుఫ్యాక్చర్ చేసే సత్తా ఉంది? ఒకటి తైవాన్, రెండవది సౌత్ కొరియా, యునైటెడ్ స్టేట్స్, చైనా, నెదర్లాండ్స్. మీరు ఈ గ్రాఫ్ చూసుకున్నట్లయితే తైవాన్ అండ్ సౌత్ కొరియా ఎక్కువ చిప్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి అనమాట. బట్ గ్లోబల్ కమర్షియల్ మోస్ట్ అడ్వాన్స్ చిప్స్ అనేటివి తైవాన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అది కూడా ఒకటే కంపెనీ, దాని పేరు TSMC, మెయిన్ కంపెనీ అది. అందుకే మీరు మన పొలిటికల్ సీన్ చూసుకున్నట్లయితే ఒక 2 నెలల క్రితం యునైటెడ్ స్టేట్స్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ నాన్సీ పెలోసి పోయి తైవాన్లో విజిట్ చేసినప్పుడు చైనాకు అస్సలు నచ్చలేదు. యునైటెడ్ స్టేట్స్ ఏమని చెప్పిందంటే, జో బైడెన్ స్పీచ్ చూసుకున్నట్లయితే, To be clear, sir, U.S. forces, U.S. men and women would defend Taiwan in the event of a Chinese invasion. Yes. ఎందుకంటే రాబోయే కాలంలో ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఏదో ఒకటి కానివ్వండి, చిప్స్ అవసరం చాలా ఉంది. ఆ చిప్స్ ఎవరు తయారు చేస్తామని చెప్పుకున్నాం? తైవాన్ తయారు చేస్తుంది. దాన్ని చైనా తన సావరెన్ టెరిటరీగా ప్రోక్లెయిమ్ చేసింది అనమాట. ఒకవేళ చైనా వచ్చి తైవాన్ ఇన్వైట్ చేసినట్టయితే రాబోయే డిజిటల్ రెవల్యూషన్ కాలంలో చైనాని కంప్లీట్గా రూల్ చేస్తుంది అనమాట. ఇది యునైటెడ్ స్టేట్స్కి నచ్చలేదు. సో ఇది ఒక పెద్ద పొలిటికల్ క్రైసిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట. సో ఈ అబిలిటీ టు సింథసైజ్, ఇంటిగ్రేట్ చిప్స్ అనే ఏదైతే ఉందో, ఫ్యూచర్ ఫేట్ ఆఫ్ నేషన్స్ని అదే డిటర్మైన్ చేస్తుంది అనమాట. మనం ఒకసారి న్యూస్ చూసుకున్నట్లయితే 5 కంట్రీస్, యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్, ఇండియా, జపాన్ అండ్ చైనా, 5 రీజన్స్ కూడి $200 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేశారనమాట చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం. కానీ ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా ఆ రిటర్న్స్ అనేటివి తొందరగా రావన్నమాట. ఎందుకంటే తైవాన్ అంత స్పెషాలిటీ రావడానికి చాలా టైం పడుతుంది, ఇంకా ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది దానికి.
సో మీరు అనుకుంటుండొచ్చు ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అంత ఇంపార్టెంట్ ప్రాసెసా, దీన్ని ఎందుకు అంత డబ్బులు పెట్టాలి, వై ఇస్ ఇట్ సో కాంప్లికేటెడ్ అని. సో ఈ వీడియోలో మనం చిప్స్ అనేటివి ఎట్లా తయారు చేస్తారు TSMC ఫ్యాక్టరీలో తైవాన్లో మనం చూడబోతున్నాం. సో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ దాదాపు ఒక 12 వీక్స్ ప్రాసెస్ అనమాట. ఒక సిలికాన్ చిప్ మన చేతిలో ఉన్న ఫోన్ లోపలికి రావాలంటే 70 కంట్రీస్ ట్రావెల్ చేస్తుంది, స్టార్టింగ్ ఫ్రమ్ డిజైనింగ్ టు ప్యాకేజింగ్. సో ఈ ప్రాసెస్ అనేది ఎట్లా నడుస్తుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిలికాన్ రిచ్ శాండ్ ఉంటుంది. ఆ సిలికాన్ రిచ్ శాండ్ని ప్రిఫర్ చేస్తారు, నాట్ అబండెంట్లీ అవైలబుల్ సిలికాన్ ఎలిమెంట్ అండర్ ది ఎర్త్. మనకు ఎర్త్లో సిలికాన్ అనేది చాలా అబండెంట్లీ అవైలబుల్, కానీ అది సిలికాన్ డైఆక్సైడ్ ఫామ్లో ఉంటుంది. దాన్ని సపరేట్ చేయాలంటే అది ఒక ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. సో శాండ్ ప్రిఫర్ చేస్తారు ఇక్కడ. ఈ శాండ్ ఏం చేస్తారంటే ఒక మెటల్ కంటైనర్లో బాయిల్ చేస్తారనమాట. బాయిల్ చేస్తే ఏమవుతుందంటే 99% ప్యూర్ సిలికాన్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ అనేది సెపరేట్ అవుతుంది. ఇక్కడ సపరేట్ అయినప్పుడు ఒక సీడ్ క్రిస్టల్ని ఆ కంటైనర్ లోపలికి ఇంజెక్ట్ చేస్తారనమాట. ఇంజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే కూల్ డౌన్ అయిన తర్వాత మోల్టెన్ సిలికాన్లో సిలికాన్ ఆటమ్స్ అనేవి కింద డిపాజిట్ అయ్యి ఒక సిలిండర్ ఫామ్ చేస్తుంది ఆ సీడ్ క్రిస్టల్ పైన. ఆ సీడ్ క్రిస్టల్ని కూల్ చేసిన తర్వాత దాన్ని చిన్న వేఫర్స్లో కట్ చేస్తారనమాట, సర్క్యులర్ వేఫర్స్లో కట్ చేసిన తర్వాత ఇక్కడ జాగ్రత్త తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒక చిన్న గ్రెయిన్ ఆఫ్ డస్ట్ పడినా, మన కంటికి కనబడిన చిన్న గ్రెయిన్ ఆఫ్ డస్ట్ పడినా కూడా మొత్తం బ్యాచ్ రూయిన్ అయిపోతుంది కంప్లీట్గా. మ్యానుఫ్యాక్చరింగ్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి డిపాజిషన్. ఈ వేఫర్స్ కట్ చేసిన తర్వాత వాటిపైన ఒక థిన్ సిలికాన్ డైఆక్సైడ్ లేయర్ని యాడ్ చేయడం జరుగుతుంది. యాడ్ చేసిన తర్వాత వీటిని ఒక లిథోగ్రఫీ మషీన్లోకి తీసుకెళ్తారనమాట. ఎక్కడైతే ఇది లైట్ సెన్సిటివ్ మెటీరియల్స్, ఫోటో సెన్సిటివ్ మెటీరియల్స్ దీన్ని కోట్ చేస్తారు. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ స్టెప్, ఇది చాలా క్రిటికల్ స్టెప్ అనమాట, ఎక్స్పోజర్. ఈ వేఫర్స్ని లిథోగ్రఫీ లైట్ సెన్సిటివ్ మెటీరియల్స్తో కోట్ చేసిన తర్వాత సివియర్ యూవీ లైట్ కింద ఎక్స్పోజ్ చేస్తారనమాట. యూవీ లైట్లో ఎక్స్పోజ్ చేసినట్టయితే స్మాల్ మైక్రో చిప్స్ అనేటివి క్రియేట్ అవుతుంది. ఇక్కడ వేఫర్ ఎంత పెద్ద డయామీటర్లో ఉంటే అన్ని ఎక్కువ మైక్రో చిప్స్ క్రియేట్ అవుతాయి. ఎక్స్పోజర్లో చిన్న మైక్రో చిప్స్ క్రియేట్ చేసిన తర్వాత కండక్టివిటీ మనం ఆల్టర్ చేయాలి. ఎట్లా ఆల్టర్ చేస్తాం? కెమికల్స్ యూజ్ చేసి, హీట్ అండ్ ప్రెషర్ యూజ్ చేసి మనం కండక్టివిటీని ఆల్టర్ చేస్తాం. ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది ఇంత చిన్న మైక్రో చిప్ పైన హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది అనమాట. రిపీట్ చేసిన తర్వాత ఒక ఎచ్చింగ్ ప్రాసెస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. పాత్వేస్ క్రియేట్ అయితే చిప్లో ఎలక్ట్రిక్ కరెంట్స్ పాస్ చేయడానికి చాలా మైక్రో సైజ్లో ఉంటాయి ఆ పాత్వేస్, మన కంటికి కూడా కనిపించు. ఇట్లా 100 టైమ్స్ చేసిన ప్రాసెస్ తర్వాత చిప్లో ఒక ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అదైన తర్వాత ఈ వేఫర్ పైన ఒక సన్న అల్యూమినియం షీట్ పెట్టి ఎచ్చింగ్ ప్రాసెస్ చేస్తారనమాట, పాత్వేస్ క్రియేట్ అవ్వడానికి చిప్ లోపల. దీని తర్వాత చిప్స్ని పర్ఫార్మెన్స్ కోసం టెస్ట్ చేయడం జరుగుతుంది. టెస్ట్ చేసిన తర్వాత వాటిని ఒక చిన్న కత్తితోటి తోటి కట్ చేస్తారనమాట. ఒక ఇంత చిప్లో మనకి 3 కాంపోనెంట్స్ ఉంటాయి. కెపాసిటర్స్ విచ్ స్టోర్ ఎలక్ట్రిక్ కరెంట్, 2 రెసిస్టర్స్ విచ్ కంట్రోల్ ఎలక్ట్రిక్ కరెంట్, అండ్ 3 ట్రాన్సిస్టర్స్. ఇవి ఎలక్ట్రిక్ కరెంట్ని యాంప్లిఫై చేసే లేదా స్విచ్ చేస్తాయి కండక్టివిటీ పాత్వేస్లో పాస్ అవ్వడానికి అనమాట. ట్రాన్సిస్టర్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక్క ట్రాన్సిస్టర్ ఎలక్ట్రిక్ కరెంట్ని స్విచ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మన రీసెంట్గా రిలీజ్ అయిన యాపిల్ ఐఫోన్ 14 ఉంది కదా, దాంట్లో A16 బయానిక్ చిప్, వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ప్రాసెసర్స్ అని చెప్తున్నాం కదా. ఐఫోన్ది అంత మంచి పర్ఫార్మెన్స్, డైనామిక్ ఐలాండ్ అంటాము, ట్రిపుల్ కెమెరా అంటాము, ఇట్లాంటివన్నీ దానికి చిప్ అనేది అవసరం అనమాట. సో ఆ ఒక్క A16 బయానిక్ చిప్లో 1 క్వింటిలియన్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయని చెప్పడం జరుగుతుంది. 1 క్వింటిలియన్ అంటే ఇంత పెద్ద నంబర్. అటువంటి యాపిల్ ఐఫోన్ 14 యొక్క చిప్ని తైవాన్లోని TSMC కంపెనీ ఒక బిల్డింగ్లో తయారు చేస్తుంది, బిల్డింగ్ 18. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో గ్లోబల్ షార్టేజ్ అనేది నడుస్తుంది అనమాట. దీని వెనకాల ఎన్నో ఫ్యాక్టర్స్ దాగున్నాయి అనమాట. ఈ చిప్ షార్టేజ్ వల్ల చాలా మటుకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనేది చాలా ఇంపాక్ట్ అయింది అనమాట. అసలు ఈ గ్లోబల్ చిప్ షార్టేజ్ వెనకాల యొక్క ప్రాబ్లం ఏంటి? దీనికి 5 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫ్యాక్టర్ నెంబర్ 1 వచ్చేసి కోవిడ్-19 పాండమిక్. కోవిడ్-19 పాండమిక్ తర్వాత వచ్చిన లాక్డౌన్ వల్ల చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ మరియు పిల్లలందరూ హోమ్ స్కూలింగ్ అయిపోయారు. అట్లా అవ్వడం వలన డివైసెస్ కోసం డిమాండ్ అనేది చాలా పెరిగింది. అట్ ద సేమ్ టైం డివైసెస్లో ఉండాల్సిన చిప్స్కి కూడా డిమాండ్ అనేది చాలా పెరిగింది. అట్లా ప్రొడక్షన్ కెపాసిటీ అనేది పెంచుకోకపోవడం వలన రా మెటీరియల్స్ అవైలబిలిటీ అనేది చాలా మటుకు తగ్గిపోయింది అనమాట. ఇదే కాకుండా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఈ గ్లోబల్ చిప్ షార్టేజ్ కోసం. తర్వాత వచ్చేది ఏంటంటే పాండమిక్ వల్ల వచ్చిన లాక్డౌన్. ఈ లాక్డౌన్ వల్ల ఎవరు ఇంటి నుంచి బయటికి రాలేరు కాబట్టి లేబర్
అండ్ రా మెటీరియల్ సప్లై చైన్స్ ఏదైతే ఉన్నాయో అవి కంప్లీట్గా ఆగిపోయినాయి అనమాట. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 వచ్చేసి ఏంటంటే పాండమిక్ వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 5G టెక్నాలజీ పైన వర్క్ అనేది చాలా రైజ్ చేశారనమాట. కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్, కొత్త కొత్త కన్సెప్షన్ తీసుకురావడంతో చిప్స్ కోసం డిమాండ్ అనేది చాలా పెరిగిపోయింది. మీరు మీ స్క్రీన్లో చూసుకున్నట్లయితే PHLX సెమీకండక్టర్ ఇండెక్స్ అని చెప్పేసి ఈ గ్రాఫ్లో మీరు చూసుకున్నట్లయితే సెమీకండక్టర్ యొక్క డిమాండ్ ఎంత హై పెరిగిందో మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఇంకో ఫ్యాక్టర్ వచ్చేసి డ్రాట్. తైవాన్లో కరువు రావడం వలన వాటర్ సప్లై అనేది ఆగిపోయింది అనమాట, విచ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ మెటీరియల్ ఫర్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే US చైనా ట్రేడ్ వార్. డొనాల్డ్ ట్రంప్ చైనా పైన శాంక్షన్స్ పెట్టడం ద్వారా చైనాకి అడ్వాన్స్ చిప్స్ యొక్క సప్లై అనేది దెబ్బతినింది. సో ఈ 5 ఫ్యాక్టర్స్ కుడితే గ్లోబల్ చిప్ షార్టేజ్ అనేది చాలా హైగా నడుస్తుంది. మన ఇంటెల్ CEO ప్యాట్ జెల్సింగర్ కూడా దీనిపైన మాట్లాడడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ క్రైసిస్ అనేది రీసెర్చ్ స్టడీస్ ప్రకారం 2023 యొక్క ఎండ్ వరకు కూడా తీరదు అని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ అంతా పొలిటికల్ టర్మాయిల్ అంతా ప్రాబ్లమ్ తీసుకొని ఇండియా ఏం చేస్తుంది చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం? మనం ఆల్రెడీ చెప్పుకున్నట్లయితే ఇండియా పార్ట్నర్షిప్లో కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ట్రై చేస్తుంది. మన ఇండియాలో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ రన్ చేస్తున్నాం చిప్ మ్యానుఫ్యాక్చర్ని ఇన్సెంటివైజ్ చేయడం కోసం. అదొక పాయింట్. ఇది జస్ట్ సరిపోదు, ఎందుకంటే ఒక చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలంటే కంటిన్యూస్ సప్లై ఆఫ్ ఎలక్ట్రిసిటీ ప్లస్ బిలియన్స్ ఆఫ్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ కావాలి. చాలా అంటే చాలా వాటర్ కావాలి దానికోసం. అది ఏ కంట్రీ టైంకి అఫోర్డ్ చేయలేదు, తైవాన్ తప్ప. దీని తర్వాత ఒక చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలంటే $15 to $20 బిలియన్ పడుతుంది అనమాట. అంతగానం ఇన్వెస్ట్మెంట్ చేస్తే కానీ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సెటప్ చేయలేదు. ఒకవేళ సెటప్ చేసినా కూడా ప్రాఫిట్స్ రానికి చాలా టైం పడుతుంది అనమాట. మన ఇండియాలో ఇన్వెస్టర్స్ ఎట్లుంటారంటే 10 years లోపలే ప్రాఫిట్స్ అన్ని వచ్చేసి అలా స్టార్ట్అప్కి అప్పుడే సపోర్ట్ చేస్తారు. కానీ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వంటి డీప్ టెక్ స్టార్ట్అప్స్ పెట్టాలంటే చాలా మటుకు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, చాలా మటుకు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇది ఇండియాలో ఇంకొక ప్రాబ్లం. బట్ ఎంతన్నా ఒక ప్రాపర్ లీడర్షిప్, ప్రాపర్ స్ట్రాటజీస్తో ఇండియా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అనేది సెటప్ చేయొచ్చు. వేరే కంట్రీస్తో కలిసి కూడా పని చేయొచ్చు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, చాలా చేయొచ్చు. ఎందుకంటే రానున్న కాలంలో చిప్స్ లేకుండా ఏది నడవదు. డిజిటల్ రెవల్యూషన్ కాలంలో మనం బతుకుతున్నాం. డిఫెన్స్ కానీ, టెలికమ్యూనికేషన్ కానీ, శాటిలైట్స్ కానివ్వండి, చిప్స్ లేకుండా ఏది నడవదు ఫ్యూచర్లో. సో ప్రతి ఒక్క మేజర్ ఎకనామిక్ సూపర్ పవర్ COVID-19 మరియు యుక్రెయిన్ వార్ వల్ల వచ్చిన క్రైసిస్ని ముందు పెట్టుకొని చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఎంతో డబ్బులు పెట్టడం జరుగుతుంది. ఈ సిలికాన్ వార్లో ఇండియా ఒక చిన్న మిస్టేక్ చేసినా మనం ఎంతో కోల్పోతాం అనమాట. ఎందుకంటే తైవాన్ని చైనా ఇన్వైట్ చేస్తుంది అనే థ్రెట్ మనకి ఎప్పుడు ఉంటుంది కాబట్టి. సో ఇది మన సెమీ కండక్టర్ యొక్క స్టోరీ. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.